నమస్కారం, శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. గ్రామీణ యువతను కూడా క్రీడారంగం వైపుకు తీసుకువెళ్లడం అభినందనీయమన్నారు పెద్దపల్లి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరరావు. ఎలిగేడు మండలం నర్సాపూర్లో లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి డివిజన్ స్థాయి స్మారక క్రికెట్ పోటీలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా డీఈఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రికెట్ పోటీలో విన్నర్ గా సుల్తానాబాద్ జట్టు, రన్నర్ గా రేకల్దేవపల్లి జట్లు కైవసం చేసుకున్నాయి. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథుల్ని లక్ష్మీ ఫౌండేషన్ అధ్యక్షుడు మర్లపల్లి రాము మృత బృందం ఘనంగా సన్మానించింది. ఈ గ్రామ యువతకు కూడా క్రీడా స్ఫూర్తిలో ఉత్సాహం కలిగించడానికి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా వారు ఇంకా ముందుకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా వారు దినదినాభివృద్ధి చెందుతూ మరియు యువతకు కూడా స్ఫూర్తిగా నిలుస్తారని ఆశిస్తూ వారు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించి యువతను కూడా ప్రోత్సహించి ఇంకా మంచి సమాజ నిర్మాణకు పాటుపడాలని కోరుకుంటూ, గెలిచినా ఓడినా బాధపడే అవసరం లేదు. అదేవిధంగా మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళా అలాగే ముందుకు పోవాలని నా కోరిక. తప్పకుండా మళ్ళా మీరు ముందుకు సాగుతారు, తప్పకుండా మీరు మళ్ళా నెక్స్ట్ ఇయర్ గెలుస్తారని నేను కోరుకుంటూ, ఇదే స్ఫూర్తితోటి క్రీడలు ఏంటంటే గెలుపు ఓటములకు ఇదొక సూచన. మనిషి గెలిచిండు అని అంటే సంతోషపడాల్సిన అవసరం లేదు, ఓడిపోయిందంటే గెలుపుకి ఇంకొక మెట్టు ఉందని అనుకోవాలి. అందుకోసం మన భారతదేశంలో క్రీడలకు ప్రాధాన్యతనిచ్చేది. ఒకప్పుడు కబడ్డీలో ఒక్కడు వెళ్ళి 10 మందిని వస్తున్నా బెదిరించి వచ్చేది. అంటే మన ఆటలో స్ట్రాటజీ అలా ఉండేది అనమాట. జాతీయ స్థాయిలో ఉత్తమమైనటువంటి క్రీడాకారులను తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యంతో క్రీడా సామాగ్రి పంపిణీ అయితేనేమి, అదేవిధంగా వివిధ పోటీలను కూడా నిర్వహించి ప్రతిభ కలిగినటువంటి యువకులకు అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు అందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో మేము ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు మనం చూసినట్లయితే ఒక క్రికెట్ పోటీలను మాత్రమే మనం ప్రారంభించుకోవడం జరిగింది. భవిష్యత్తులో మనం మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చెస్, క్యారమ్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అంటే అన్ని క్రీడాంశాలకు సంబంధించి పోటీలను నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, కమిషన్ కాదు పనికి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు రేషన్ డీలర్లు. హైదరాబాద్లో తలపెట్టిన మహాధర్నాకు తలవెళ్తున్న రేషన్ డీలర్లను సుల్తానాబాద్ పోలీసులు దుబ్బపల్లి చెక్ పోస్ట్ వద్ద ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మంచిర్యాల జిల్లా అలాగే పెద్దపల్లి జిల్లాలోని కలవశ్రాంపూర్కు చెందిన డీలర్లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా వెళ్తున్న డీలర్లను అక్రమంగా అరెస్టు చేశారని, ఆగస్టు 1వ తేదీ నుండి డీడీలు తీయకుండా కట్టుబడి ఉండి సరుకులు పంపిణీ చేయమంటున్నారు డీలర్లు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రేషన్ డీలర్లము మా యొక్క చాలిచాలని జీవితాలతో మంచిర్యాల జిల్లా కానీ పెద్దపల్లి జిల్లాల నుంచి మేమందరం ఈరోజు 30 తారీఖు మా యొక్క రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్లో ఉన్న మహాధర్నాకు తరలి వెళ్తుండగా మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేశారు.
ఈ అక్రమంగా అరెస్టు చేస్తారు కావచ్చు, కానీ ఆగస్టు తారీఖు నుంచి 1 నుంచి మేమందరం డీడీలు కట్టకూడదని మూకుమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఇది నిజంగా కేసీఆర్ సారు మేమందరం కూడా మీ యొక్క కార్యకర్తలమే, మమ్మల్ని కూడా మీ యొక్క కార్యకర్తలకు గుర్తించి మాకు కూడా జీతాలు పెంచాలి, మాకు కమిషన్లు వద్దు, కమిషన్లు చేయబట్టి మీరు ఏ పని చేసినా కానీ మేము మీరు చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు బయోమెట్రిక్ పెట్టడానికి ఏ విధానం పెట్టినా మేము దానికి లోబడి పనిచేస్తాము. కనుక దయచేసి మాకు కూడా మీరు జీతాలు ఇవ్వండి. గుమాస్తాకి వెళ్ళినంత జీతం కూడా వెళ్ళడం కష్టంగా ఉన్నది. చాలా బతుకులతోటి ఈ జీవనోపాధిగా పట్టుకొని మేము ఈ డీలర్ వ్యవస్థను నడుపుతున్నాం. కాబట్టి మాకు ఇకనైనా కేసీఆర్ గారు మేము కూడా తన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మాకు డీలర్గా వ్యవస్థల నుంచి జీతంగా పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేము ఆ డీలర్ల సమక్షంలో మేమందరం మీరు ఏ పని చేసినా కూడా మేము సిద్ధంగా చేయడానికి ఉన్నాం. కావున మాకు దయచేసి కేసీఆర్ గారు మాకు ఇచ్చే సార్ని పెంచి మేము చేసిన ప్రభుత్వ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలను ముందుండి చేస్తామని మంచిర్యాల జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లా నుంచి మేము అందరం అక్రమంగా అరెస్ట్ చేసింది కనుక మాకు చాలిన బతుకులతోటి ఈ యొక్క జీతం వెళ్ళి చేయాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం సంబంధించిన డీలర్స్ అసోసియేషన్ వాళ్ళ యొక్క అసోసియేషన్ పిలుపు మేరకు హైదరాబాద్లోని ప్రగతి భవన్ ముట్టడికి సంబంధించిన డీలర్స్ ఒక 25 మెంబర్స్ మన దగ్గర నుంచి అంటే మనం చెక్ పోస్ట్ ఈ దుబ్బపల్లి చెక్ పోస్ట్ ఏర్పడడం జరిగింది సుల్తానాబాద్ పోలీసు తరఫున. దానికి సంబంధించిన దాంట్లో కాలర్స్ నెంబర్ 10 మంది, కాశీపేట నుంచి 7 మెంబర్స్, మొత్తం 25 మెంబర్స్ మనం అదుపులో తీసుకొని ప్రివెంటివ్ అరెస్ట్ గురించి తీసుకోవడం జరిగింది. మరి వీళ్ళందరినీ కూడా నిన్న మా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వీళ్ళందరూ కూడా కస్టడీ పొద్దున తీసేసుకున్నాం. వీళ్ళందరూ కూడా ప్రివెంట్ అరెస్ట్లో ఇంకో గంట తర్వాత ఎవరన్నా ఉంటే వేసేసి వీళ్ళందరినీ కూడా ప్రివెంట్ అరెస్ట్ చేస్తామని చెప్పేసి. పాఠశాల అభివృద్ధికి గ్రామ యువకులు ముందుకు రావాలన్నారు పెద్దపల్లి డీఈఓ వెంకటేశ్వరరావు. ఎలిగేడు మండలం నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు లక్ష్మీ ఫౌండేషన్ అధ్యక్షుడు మడ్లపల్లి రాము ఆధ్వర్యంలో బుక్స్, బ్యాగులను డీఈఓ చేతుల మీదుగా పంపిణీ చేశారు. విద్యార్థులకు యూనిఫామ్, టై బెల్ట్లను కిరణ్ అనే సామాజిక కార్యకర్త అందజేశారని ఎంపీడీసీ విజయ ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆ దాతను ఘనంగా సన్మానించారు. గ్రామ యువకులందరూ కూడా ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం వారి వంతు కృషి చేసి, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్యా అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వము అన్ని ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు ఉచిత మధ్యాహ్న భోజనం పథకం ఉంది. మరియు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాసెస్ కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రతి పాఠశాలకు కావాల్సిన బేసిక్ అమ్యూనిటీస్, టాయిలెట్స్ కానీ, రన్నింగ్ వాటర్ కానీ ఇలాంటివి అన్నీ కూడా ప్రభుత్వ పరంగా నిధులు వచ్చే సమకూరుస్తున్నాము. అయితే ప్రభాకర్ గారు కొంతమంది దాతలను పట్టుకొని ఈ పాఠశాల అభివృద్ధికి తాను చేసిన కృషి గురించి చెప్పారు. ఆ విధంగానే ఈ గ్రామ యువకులు కూడా అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకొచ్చి మరి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి వారి వంతు కృషి చేసి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వ పాఠశాలనే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది. ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే మనకు ఫీజుల భారం ఉంటుంది, తల్లిదండ్రులకు ఆర్థిక భారం పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేటట్టు తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేసి వారికి అవేర్నెస్ కలిగించాలని యూత్ని కోరుకుంటూ, మరియు ఈ పాఠశాల అభివృద్ధికి పాటుపడ్డ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ
దయచేసి గవర్నమెంటే కానీ ఎవరైనా కానీ ఒక్క రేషన్ కార్డు బంద్ పెడుతున్నాం, రేషన్ ఇవ్వం, మీ గవర్నమెంట్ స్కూళ్ళకి పోతే అనేది ఒక్క చిన్నది పెడితే ఈ స్కూల్ సరిపోదు. మళ్ళీ చుట్టూ మొత్తం కట్టాల్సి వస్తుంది. అలాంటి నిర్ణయాలు గవర్నమెంటే కానీ ఎమ్మెల్యే గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఎవరైనా ఇలాంటి ఉద్దేశాలు గవర్నమెంట్కి సహకరిస్తే బాగుంటుందని. నిజంగా యువకులు ఏది తలుచుకుంటే అది నిజంగా సాధ్యమవుతుంది. కానీ వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారంటే యువకులు ఇప్పుడు ఈరోజు ఇదే గవర్నమెంట్ పాఠశాలకు వచ్చేటోళ్ళంతా పేదలు నిరుపేదలే ఉంటారు. పేరెంట్స్ పట్టించుకొని వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఈ గవర్నమెంట్ పాఠశాలలకు వచ్చే పిల్లలు ఉంటారు. అటువంటిది మన యువకులను పిలిస్తే రాండి గవర్నమెంట్ పాఠశాల పిల్లలను ఎంకరేజ్ చేద్దామని అంటే బతికిలాడినా కూడా వచ్చి చూసే విధంగా లేరు. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ హైదరాజ్పల్లి గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న బోర్బావులను ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో మూసివేశారు. అలాగే నారాయణపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న బోర్బావులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రమాదకరంగా ఉన్న బోరుబావులు ఉన్నట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు ఎస్ఐ రాజు. కాళోశ్రీరాంపూర్లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ పౌర హక్కుల దినోత్సవానికి ప్రభుత్వ శాఖలోని సంబంధిత అధికారులు హాజరు కాక కేవలం ఆర్ఐ, ఏపీఎం, ఏఈఓ, విఆర్ఓ, గ్రామ పాలక మండలితో సమావేశాన్ని అనిపించారు. పౌర హక్కుల దినోత్సవం పరిహాసం అవుతోందనడానికి ఇదొక నిదర్శనం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడుగు రాజమల్లమ్మ, ఉప సర్పంచ్ దొమ్మాటి రజిత శ్రీనివాస్, ఎంపీడీసీ సాధనవేన రాజేశ్వరి, కుమరయ్య, ఏపీఎం పద్మ, విఆర్ఓ ఎండి సామ్దాని, ఏఈఓ రాజు, గి సమ్మయ్య, దమ్మని అశోక్, జె సుందర్ రాజు, అంగూరి సదానందం, ఒడికెల రవిలు ఉన్నారు. పౌర హక్కుల దినం ఏంటంటే సాంఘిక అసమానతలు ఏమన్నా మీ గ్రామంలో జరుగుతున్నాయా? రెండు క్లాసుల పద్ధతి కానీ, లేకుంటే మిమ్మల్ని అంటరానితనం అని, లేకుంటే వేరే ఇతర విధంగా మీకు ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా? వాటి గురించి ఏదైనా తెలిస్తే దాని గురించి చర్య తీసుకోవడానికి మేము ఉన్నాము. ఇప్పుడు ఎస్ఐ గారు కూడా వస్తున్నారట, వాళ్ళు వస్తున్నారు, ఎంపీడీఓ గారు వస్తున్నారు. మీరు ఏమైనా కార్యక్రమాలు మీ దగ్గర ఏమైనా జరిగితే ఆ విషయాలు మాకు చెప్తే మేము అలాంటిది జరగకుండా దాని మీద చర్య తీసుకుంటానికి మీకు అవకాశం ఉంటుంది. ఊరంతా మొత్తం కలిసి గుళ్ళకు మరి రమ్మంటారా అట్లా? ఇది కార్యక్రమం పెట్టిన గత 3-4 సంవత్సరాల నుండి సమాజంలో బాగా మార్పు వచ్చింది. అందరిలో మమ్మల్ని సమాధానిస్తున్నారు. అందరం కలిసి పని చేసుకుంటున్నాం. విలేజ్లలో ఏది అంటారంతరం అనేది మొత్తం మార్పు అనేది జరిగింది. ఇప్పుడైతే మంచిగా సవలత వచ్చింది. ఇక మాత్రం వచ్చేదానికి అది ఉండి చేపించుకొని మళ్ళా ఏదన్నా ఒకటి రాపించుకొని ఉండాలి. పౌర హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు. మా యొక్క గ్రామంలో ఎక్కువ శాతం పాపులేషన్, ఓటర్ పాపులేషన్ ఉన్నదంటే ఎస్సీ వాళ్ళు. హరిజనులు, మాలా మాదిగ కులాలు మా యొక్క ఊర్లో చాలా పెద్ద మొత్తంలో ఓటరు సంఖ్య ఉంది. ఈ మనది ప్రజాస్వామ్య దేశం. ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలన్నది ఒక చట్టం తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన మేరకు మా యొక్క గ్రామంలో వారిని సమానంగా చూసుకుంటూ వారి ఇంట్లో ఫంక్షన్లే కానీ, ఏదైనా పెళ్ళి శుభకార్యాలు కానీ ప్రతి ఒక్కటి జరిగిన ఏడల మేమందరం ప్రతి ఒక్కరం పెద్దవారు కానీ, పెద్ద కులాలను కానీ, చిన్న కులాలను కానీ చూడకుండా, తారతమ్యాలు లేకుండా మేమందరం ప్రతి ఒక్కరం హాజరవుకుంటూ మేము అందరం సమానంగా వండుకుంటూ ఇక్కడున్న దేవస్థానాలకు చూసా వారికి మా వంతు సహకారం, అంటే సహకారం కాకుండా మాతో సమానంగా భాగంగా వాళ్ళని చూతా మేము అందరం కలిసికట్టుగా మెదులుకుంటూ ప్రతి కార్యక్రమంలో మేము అందరం కలిసి చేసుకుంటున్నాం. పదవి విరమణ పొందిన గ్రామ పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కాళోశ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ సిబ్బంది అయిన పాల పాపయ్య, పాల పోషమ్మ, తాండ్ర లక్ష్మిలు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు గ్రామ పంచాయతీ పాలక మండలి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాదా సతీష్, ఎంపీటీసీలు పొట్యాల మొండయ్య, బంగారు లావణ్య, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది, నాయకులు బంగారు రమేష్, అంబాల రాజేందర్, మంద రాజేందర్, కార్యదర్శి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
రోజులు ఊరికి సేవ చేస్తూ ఉన్నారు, సర్పంచ్లకు సేవ చేస్తున్నారు, వార్డు మెంబర్లకు సేవ చేస్తున్నారు, ప్రజలకు చేస్తున్నారు. ఇవాళ మేము వాళ్లకు ఈ యొక్క అవకాశం మాకు దక్కిందంటే మా పాలక వర్గానికి మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే వారి గుప్పిట్లోనే శ్రీరాంపూర్ గ్రామం ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఉన్నది. వారు చేస్తున్న సేవకు మేము వారికి చేసుకునే ఈ యొక్క అవకాశం దక్కినందుకు మేము సంతోషిస్తూ, ఉద్యోగరీత్యా విరమణ అనేది కంపల్సరీ. ఎందుకంటే వారు చేసే ఓపిక ఉన్నా కూడా వయసు రీత్యా వారిని రిటైర్డ్ కమ్మని చెప్పడం, వారు కూడా దానికి సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ మొండన్న గారు కానీ, లావణ్య గారు కానీ, అలాగే వార్డు సభ్యులు ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ మనం ఈ కార్యక్రమం చేద్దామనగానే వారు ఎంతో పెద్ద మనసుతోని ఒప్పుకొని, అలాగే కార్యదర్శి గారు కూడా దీన్ని ఒప్పుకున్నందుకు వారికి ప్రత్యేకమైన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం పెట్టినందుకు సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, కార్యదర్శి గారికి ఎంతో పెద్ద మనసుతో నేను పెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శ్రీరాంపూర్ కాలువ శ్రీరాంపూర్ను ఒక సుందరంగా ఏదైతే కాలువ శ్రీరాంపూర్ అలా నీట్గా కనిపిస్తుందో దానికి అంతటికి ముఖ్య కారకులైన మా సఫాయి వర్కర్లకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలిపేసుకుంటూ, మాకు ఊహ తెలిసిన పంచాలి ఊరు సఫాయి అంటే పాపయ్య, తర్వాత వాళ్ళ సతీమణి పూజమ్మ, తర్వాత బొంజాలని ఆమె భర్తుండే, ఆమె లక్షమ్మ, వీళ్ళు మాత్రమే మాకు తెలుసు. మాకు ఊహ తెలిసిన పంచాలు చూస్తున్నాం. వాళ్ళకు ఇప్పుడు వృద్ధాపం పైన పడ్డది కనుక వాళ్ళు రిటైర్డ్ అయ్యే పరిస్థితి ఉన్నది. రిటైర్మెంట్ కంపల్సరీ తప్పక అవసరం కనుక ఈరోజు వాళ్ళు రిటైర్మెంట్ కార్యక్రమం అనేది ఒకటి చేయడం జరుగుతూ ఉంది. శ్రీరాంపూర్ మండలంలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ వర్కర్లు అంటే గ్రామాన్ని శుభ్రత చేస్తూగాక మనం లేస్తేనే మన ఇంటికాడ మన చెత్త, మన దుమ్ము, మన ధూళి వాళ్ళు శుభ్రత చేసి మన రోడ్ల మీద నడుస్తున్నామంటే వాళ్ళు లేనిది మనం లేననేది మనం గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత మనం అందరికీ తెలుసు. చిన్నప్పటి సంది మంది కాకముందు గుడి సేవ చేసుకుంటున్నా, ఇంత నా పొల్లగన్న దాటుకున్నా. మా వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీసులు, వాళ్ళు మా కారోబారు వీళ్ళందరూ ఊరి పెద్ద మనుషులు అట్టికెళ్ళ కొట్టద్దు, మేము మంచిగా ఊరి సేవ చేసిరని మంచిగా సంతోషంగా మమ్మల్ని సాగలుగుతారు. మేము కన్న తండ్రులు చూసుకున్నాం ఇంతవరకు. మమ్మల్ని అయితే ఏమని లేదు సభ్యులు. అందరికీ నమస్కారాలు. ఒంటరి మహిళా పెన్షన్ పత్రాలను అందజేశారు సర్పంచ్. కాళేశ్వరాంపూర్ మండల కేంద్రంలో 43 మంది ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకోగా వారికి పెన్షన్ మంజూరు పత్రాలు అందజేశారు సర్పంచ్ మాదాసి సతీష్. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పొట్యాల మొండయ్య, బంగారు లావణ్యతో పాటు వార్డు సభ్యులు ఉన్నారు. శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ ఆవరణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేసినటువంటి ఒంటరి మహిళలకు ఈ యొక్క నెలకు 1000 రూపాయలనే పెన్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఈ కార్యక్రమంలో ఈ ఒంటరి మహిళా కార్యక్రమం స్కీమ్లో ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక కుల వృత్తులకు కానీ, వృద్ధాప్యం కానీ, వికలాంగులకు కానీ పెన్షన్ ఇస్తున్న తరుణంలో కొంత బాధపడిన పరిస్థితులలో ఏంటంటే మాకు ఎలాంటి దిక్కుచోచని స్థితిలో మేము ఒంటరి మహిళలుగా మిగిలిపోయి ఉన్నాం. మాకు కూడా పెన్షన్ రావాలనే ఉద్దేశంతో వారు ఎన్నో 2-3 సంవత్సరాలు కూడా నిరీక్షించిన తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపై క్షుణ్ణంగా విచారణ చేసి వారి జీవనోపాధిని పెంపొందించే విధంగా వారికి కూడా నెలకు 1000 రూపాయల చొప్పున ఇస్తే వారు జీవనం మంచిగా కొనసాగిస్తారనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని గత నెలలో 2 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ను ఆల్రెడీ వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈరోజు ఒంటరి మహిళలకు సర్టిఫికేట్లు ఇస్తున్నాము. అందుచేత కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాళేశ్వరాంపూర్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు సిఐటియు నాయకులు. రేషన్ షాపుల ద్వారా అందించే 14 రకాల నిత్యావసర సరుకులను పునరుద్ధరించాలని కాళేశ్వరాంపూర్ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు సిఐటియు నాయకులు. ఈ కార్యక్రమంలో సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మంద రాజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి రాజబాబు, మండల అధ్యక్షుడు ఎండి గౌసోద్దీన్,
ఎస్ సమ్మయ్య, గట్టయ్య, తూండ్ల రామస్వామి, పాల లక్ష్మీనర్సు, తాండ్ర మదనయ్య తదితరులు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో రేషన్ సరుకులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటు లేకుండా 14 వస్తువులు కొనసాగించకుండా ఒక బియ్యమే పంపిణీ చేస్తున్నది. రానున్న కాలంలో బియ్యం కూడా బంద్ చేస్తాం. బ్యాంకు ఖాతాలతో మీకు బ్యాంకు డబ్బులు తీసుకోవాలని అంటున్నది. దీన్ని సరైన పద్ధతి కాదు. ఈ సరైన పద్ధతి కాకుండా 14 వస్తువులు ఏదైతే ఉంటాయో అది ప్రజలకు అందించాలని సిఐటి ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. పెద్దపల్లి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శిగా సుల్తానాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న అంతటి శంకరయ్యను నియమించినట్లు డీఈఓ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యునిగా ఓదల మండలాధ్యక్షుడు పలకల సుగుణాకర్ను ఎన్నుకున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బత్తిని సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.